చాలా హెల్తీ అండ్ టేస్టీ అండ్ సింపుల్‌గా చేసే బ్రకోలీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఈ బ్రకోలీ ఫ్రైని చిన్నపిల్లలకి లంచ్ బాక్స్‌లో సైడ్ డిష్‌గా పెట్టి పంపారంటే చాలా ఇష్టంగా తింటారనమాట. అందుకోసం మనం ఒక మీడియం సైజ్ బ్రకోలీని తీసుకొని, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఈ బ్రకోలీ మనకు సూపర్ మార్కెట్స్‌లో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, ఇలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి ఎర్రగడ్డ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసి, అలాగే కొత్తిమీర, కరివేపాకు కూడా తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి, ఆ తర్వాత అందులో ఎర్రగడ్డ, కరివేపాకు అలాగే బ్రకోలీ కూడా వేసేసి, రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు పొడి కూడా వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి, ఈ బ్రకోలీ అనేది ఆనియన్ 2 బాగా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా మిరప్పొడి కూడా వేసి, మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసి, ఇవంతా బాగా ఉడికిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరతో గార్నిష్ చేసామంటే టేస్టీ టేస్టీ బ్రకోలీ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి.